ఈరోజు ఎవరిని చూసినా కూడా కృంగుదలతో నిండి ఉంటున్నారు. కానీ దేవుడు ఒక్క మాట మనతో సెలవిస్తున్నారు ఈరోజు. ఏంటంటే, నువ్వు కృంగిపోవలసిన అవసరం ఏమాత్రం కూడా లేదు. నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడవగుతావు. దేవుని వాక్యం చెప్తుంది కదా, నువ్వు కృంగిపోవద్దు. నీ దేవుడు సమర్థుడు, నీ జీవితాన్ని బాగు చేయగలిగిన వాడు, నిన్ను ఒక స్థానంలో నిలబెట్టగలిగిన వాడు. నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది, నా బ్రతుకేంటి ఇలా అయిపోయింది, నేను ఇలా అయిపోయానేంటి అని అనేకమైన రకాలుగా ఆలోచిస్తున్నావేమో సహోదరుడా, సహోదరి. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. నీ జీవితానికి ఏమీ అవ్వలేదు, నీ బ్రతుకు ఏమీ అయిపోలేదు. నీ జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టు. నీ బ్రతుకుని యేసయ్య చేతిలో పెట్టు. ఏమవుతుందో తెలుసా? వెలుగు ప్రకాశిస్తుంది నీ మీద. లెమ్ము తేజరిల్లుము, నీ మీద వెలుగు ప్రకాశించుచున్నది అని దేవుని వాక్యం చెప్పిన ప్రకారముగా ఈరోజు నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చినట్లయితే నువ్వు వెలుగు చేత నింపబడతావు. దేవుని వెలుగు చేత నువ్వు నింపబడతావు. దేవుని మహిమ నిన్ను ఆవరిస్తుంది. కాబట్టి నీ జీవితంలో చీకటికి ఏ మాత్రం కూడా చోటు ఉండదు. నీ జీవితాన్ని బాగు చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఏ కొరత చేత నువ్వు ఇబ్బంది పడుతున్నావో, ఏమీ జరగట్లేదని నీ జీవితంలో కృంగుదలలో నీవు ఉన్నావో, దానిని దేవుడు జరిగించడానికి సమర్థుడు. వివాహం జరగటం లేదా? దేవుని వైపు చూడు, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తారు. అదేవిధంగా అనేకమైన సమస్యలు ఉన్నాయా? అప్పుల సమస్యలు ఉన్నాయా? లేతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? లేతే ఇంకేమైనా చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయా? యేసయ్య వైపు చూడు. మనుషులకి చెప్పవలసిన అవసరం లేదు. దేవునితో మాట్లాడు. కృంగిపోవద్దు. వాక్యంని ఆధారం చేసుకొని ముందుకు సాగు. నీ జీవితంలో దేవుడు తోడుగా ఉంటారు. పరలోకపు వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. నీ మార్గము సరళము చేయబడుతుంది. పరలోకం నుంచి గైడెన్స్ వస్తుంది నీకు. నువ్వు ఏమి చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా ఉండాలి, సమస్తము దేవుడు బోధిస్తారు. దేవుని కన్నా ఎక్కువగా మనల్ని గైడ్ చేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరనే చెప్తాను నేనైతే. దేవుని కన్నా, దేవుని ఆలోచనని మించిన ఆలోచన ఎవరికన్నా ఉందా? ఉండదు. కాబట్టి దేవుని మీద ఆధారపడు. కృంగిపోమాక. దేవుడే నీ జీవితాన్ని బాగు చేస్తారు. ఆయన వెలుగు ప్రకాశిస్తుంది నీ మీద. ఆ వెలుగులో జాగ్రత్తగా నువ్వు నడు. వాక్యానుసారంగా జీవించు. మంచి పనులు చేయి, మేలు చేయి, న్యాయముగా జీవించు, యథార్థముగా జీవించు. అబద్ధములు చెప్పొద్దు. కీడైన కార్యములకు దూరముగా ఉండు. దేవుడు నిన్ను దీవిస్తారు. నీ మార్గం సరళం చేయబడుతుంది. కృంగుదల అనేది నీ జీవితంలో నుంచి తొలగించబడుతుంది యేసు నామములో. దేవునికి స్తోత్రం. ఆ విధంగా మనమందరం దేవుని వెలుగు మన మీద ప్రకాశించే విధముగా మన హృదయాన్ని దేవునికి సమర్పిద్దాం. దేవుని ద్వారా దీవెనలు పొందుదాం. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడి యొక్క వాక్యం మనందరి హృదయాల్లో ఫలింపజేసి మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.